इस ब्रेकिंग చూస్తున్నాం నార్సింగ్ పిఎస్ పరిధిలో నమోదైన ఫేక్ జీవో స్కామ్ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. A9 రాధాకృష్ణ, A10 ప్రవీణ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. కీలక డాక్యుమెంట్లు, ఫేక్ జీవోలు, ఒరిజినల్ ప్రభుత్వ ఉత్తర్వుల కాపీలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. షేర్లింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, రమేష్ పాత్రపై కూడా కీలక ఆధారాలు లభించాయన్నారు ఆయన. ఇప్పటి వరకు ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. పరారీలో ఉన్న బ్రహ్మనాయుడు, రమేష్ సహా మరో 5గురిని కోసం పోలీసులు గాలిస్తున్నారు. భూమి సర్వే నెంబర్ 18 లో ఫేక్ జీవో సర్క్యులేట్ చేసిన కేసులో గతంలో 3 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న దాంట్లో ప్రధానమైన నేరస్తుడు, తర్వాత వాళ్ళ డ్రైవర్, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం అయింది. ఇతని పేరు వెల్ది రాధాకృష్ణ. ఇతని దగ్గర నుంచి మనం ఈ ఫేక్ జీవో ఒరిజినల్ పేపర్స్ ఇప్పుడు దాకా మన ముందు ఇక్కడ డిస్ప్లే చేయబడ్డాయి ఉన్నాయో ఆ ఒరిజినల్ జీవోస్ కూడా మొత్తం, తర్వాత ఈ నిమ్మల ఫ్యామిలీకి రెగ్యులర్ గవర్నమెంట్ నుంచి ల్యాండ్ ని రెగ్యులరైజ్ చేయమని చెప్పి కలెక్టర్ కి, అక్కడి నుంచి CCLA అందరికి ఏదైతే ఫైల్ రూటింగ్ అయిందో ఈ ఫేక్ ఆర్డర్స్ తయారు చేసిన దాంట్లో రాధాకృష్ణకి ఇంకొక అడ్వకేట్, ఇంకొక ఇద్దరు కూడా సహాయం చేసినట్టుగా రూల్ ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత ఈ రాధాకృష్ణ చెప్పిన విషయాలు మొన్న మనకి మొదట్లో అరెస్ట్ చేసినప్పుడు దీని ప్రకారం వినుకొండ XMLA గోళ్ళ బ్రహ్మనాయుడు, తర్వాత రమేష్, వీళ్ళ పాత్ర ఇంకా క్లారిటీతో కొరాబరేటివ్ ఎవిడెన్స్ తో కూడా దొరికింది. ఈ స్కామ్ లో ఇన్వెస్టర్ అయినటువంటి బ్రహ్మనాయుడు, రమేష్ ఈ జీవో ఆర్డర్స్ కనుక రెడీ అయితే ఇంకొక పార్టీ ఉంది అని చెప్పి వాళ్ళని అమ్మటానికి కొన్ని ఆర్డర్స్ అన్న ఎక్కడైతే ఫైల్ ప్రాసెస్ లో ఎంతవరకు వచ్చిందో చూస్తూ ఈ ఆర్డర్స్ కావాలి అని అన్నప్పుడు ఇది రాధాకృష్ణ ప్లస్ టీమ్ ఈ అన్ని ఆర్డర్స్ తయారు చేసి దీన్ని బయట నార్సింగ్ పిఎస్ పరిధిలో నమోదైన ఫేక్ జీవో స్కామ్ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. A9 రాధాకృష్ణ, A10 ప్రవీణ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. కీలక డాక్యుమెంట్లు, ఫేక్ జీవోలు, ఒరిజినల్ ప్రభుత్వ ఉత్తర్వులు కాపీలు స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, నార్సింగ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని గండిపేటలో ఫేక్ జీవోల కేసు వ్యవహారం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఎందుకంటే ఇన్సిడెంట్ అనేది గండిపేటలో జరిగినప్పటికీ కూడా ఇందులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే పాత్ర అనేది ఉంది అన్న విషయం తెలిసిన తర్వాత ఇది ఇరు రాష్ట్రాల్లోనూ సంచలనాత్మకంగా మారింది. ఈ యొక్క కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ ఫేక్ జీవోల కేసులో 3గురిని అరెస్ట్ చేసిన పోలీసులు మరొక 2ని తాజాగా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో A9 గా ఉన్న రాధాకృష్ణను, అలాగే A10 గా ఉన్న ప్రవీణ్ కుమార్ ని ప్రజెంట్ అరెస్ట్ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న సమయంలో కేసుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, ఫేక్ జీవోలు, ఒరిజినల్ ప్రభుత్వ ఉత్తర్వులు కాపీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. విచారణలో రాధాకృష్ణ తనను తాను అడ్వకేట్ గా పరిచయం చేసుకుంటూ డిప్యూటీ కలెక్టర్ సహా ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురిని కొన్ని లక్షల రూపాయలను వారి దగ్గర నుంచి వసూలు చేసి మోసం చేసినట్లు కూడా తేలింది. అతని విజిటింగ్ కార్డుల పైన డాక్టర్ వివి రాధాకృష్ణ అని ముద్రించి ప్రజలను నమ్మించినట్లు పోలీసులు ఐడెంటిఫై చేశారు. రాధాకృష్ణ అనే పేరుతో 2006 నుంచి 2009 వరకు ఏపీ సెక్రటేరియట్ లో IT విభాగంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసి గతంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అక్కడ మోసం చేసిన కేసులు అతని పైన నమోదైన విషయాన్ని ఇక్కడ పోలీసులు గుర్తించడం జరిగింది. సెక్రటేరియట్ లో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తారని 18 లక్షలు తీసుకొని మోసం చేసినటువంటి కేసులకు సంబంధించి కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి మొత్తం 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా నిందితుల కోసం గాలిస్తూ ఉన్నారు. ఇందులో కీలకంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పేరు అనేది కీలకంగా ఉండడంతో అతన్ని సైతం అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, థాంక్యూ రత్నకుమార్.